హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్, బీసీసీఐ జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికైన మహిళ ఎవరు? బీసీసీఐ జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికైన మహిళ శాంతా రంగస్వామి. వివరణ వచ్చేసి బీసీసీఐ ఏటా అందించే సికే నాయుడు జీవిత సాఫల్య పురస్కారానికి శాంతా రంగస్వామి ఎంపికయ్యారు. మహిళా క్రికెటర్కు ఈ అవార్డును ప్రకటించడం ఇదే తొలిసారి. ఈమెతో పాటు రాజేంద్ర గోయల్, పద్మాకర్ శివాల్కర్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. నెక్స్ట్, ఆసియాలోనే అత్యుత్తమ బీచ్గా గుర్తింపు పొందిన భారతీయ బీచ్ ఏది? సో ఆసియాలోనే అత్యుత్తమ బీచ్గా గుర్తింపు పొందిన భారతీయ బీచ్ రాధానగర్ బీచ్ అండి. రాధానగర్ బీచ్. సో పర్యాటకులు ఇచ్చిన సమాచారం ద్వారా ట్రిప్ అడ్వైజర్ సంస్థ ప్రపంచంలోని బీచ్లకు ర్యాంకింగ్స్ని కేటాయించింది. ఇందులో హావ్లాక్ దివి, అండమాన్ నికోబార్లోని రాధానగర్ బీచ్ ప్రపంచంలో 8వ స్థానంలో నిలిచింది. అలాగే ఆసియాలో తొలి స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ బీచ్గా బడియాడో శాంకో ఫెర్నాండో డి నరోహా, బ్రెజిల్ గుర్తింపు పొందింది. సో ప్రపంచంలో అత్యుత్తమ బీచ్ వచ్చి బ్రెజిల్లో ఉందండి. సో ఆసియాలో వచ్చి మాత్రం అండమాన్ నికోబార్లో ఉందండి రాధానగర్ బీచ్. నెక్స్ట్, ఉగాండా అంతర్జాతీయ సిరీస్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? సో ఉగాండా అంతర్జాతీయ సిరీస్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ టైటిల్ విజేత జార్జెస్ జుల్పాల్. సో ఉగాండా అంతర్జాతీయ సిరీస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఎడ్విన్ ఎక్రింగ్ను ఓడించి జార్జెస్ జుల్ పాల్ టైటిల్ విజేతగా నిలిచారు. నెక్స్ట్, జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? సో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 28న నిర్వహిస్తారండి. సర్ సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నారు. దీనికి గుర్తుగా ఏటా ఆ రోజున జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 28 ఎందుకు నిర్వహిస్తారండి? ఆ రోజున సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నారు. అందుకోసమని జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 28న చేస్తారు. నెక్స్ట్, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళా ఐపీఎస్ ఎవరు? సో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళా ఐపీఎస్ అరుణా బాగున. సో అరుణా బాగున ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన తొలి మహిళా ఐపీఎస్ అధికారిని. 1979 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన ఆమె ఇటీవల పదవీ విరమణ పొందారు. సో సిఆర్పిఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళా ఐపీఎస్గా కూడా ఆమె గుర్తింపు పొందారు. సూర్యుడిపై వాతావరణ అధ్యయనం కోసం రోబోటిక్ స్పేస్ క్రాఫ్ట్ను పంపనున్న సంస్థ ఏది? సూర్యుడిపై వాతావరణ అధ్యయనం కోసం రోబోటిక్ స్పేస్ క్రాఫ్ట్ను పంపనున్న సంస్థ నాసా అండి. సో ఈ రోబో స్పేస్ క్రాఫ్ట్ను నాసా 2018లో పంపనుంది. ఇది సూర్యుని ఫోటోస్పియర్ వాతావరణంపై అధ్యయనం చేయనుంది. నెక్స్ట్, 4వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం లింగ నిష్పత్తిలో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? సో 4వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం లింగ నిష్పత్తిలో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం కేరళ. సో 4వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం కేరళలో ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య 1047గా నమోదైంది. 2వ స్థానంలో ఉన్న మేఘాలయ 1009, 3వ స్థానంలో ఛత్తీస్గఢ్ 977 ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సిరియాపై ఆంక్షలు విధించకుండా వీటో అధికారాన్ని ఉపయోగించిన దేశం ఏది? సో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సిరియాపై ఆంక్షలు విధించకుండా వీటో అధికారాన్ని ఉపయోగించిన దేశం చైనా అండి. సో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సిరియాపై ఆంక్షలు విధించేందుకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా, చైనా, బొలీవియా దేశాలు వీటో చేశాయి. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి.
సో సిరియాపై ఆంక్షలు విధించకుండా రష్యా వీటో చేయడం ఇది 7వ సారి. నెక్స్ట్, ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సర్వే ప్రకారం ప్రయాణికుల సేవల కేటగిరీలో ఏ విమానాశ్రయం తొలి స్థానంలో ఉంది? సో ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సర్వే ప్రకారం ప్రయాణికుల సేవల కేటగిరీలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తొలి స్థానంలో ఉందండి. సో 2016 సంవత్సరానికి గాను హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల సేవల కేటగిరీలో తొలి స్థానంలో నిలిచింది. ఇటీవల ఏ రాష్ట్రంలో 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విధించారు? సో తెలంగాణ రాష్ట్రంలో 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విధించారండి. సో పర్యావరణ పరిరక్షణ, భూ కాలుష్యాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ బ్యాగుల ఉత్పత్తి, నిల్వ, విక్రయం, వినియోగంపై నిషేధం విధించింది. ఇటీవల ఏ ప్రాంతంలో లావణి నృత్య ప్రదర్శన చేసి గిన్నిస్ బుక్‌లో రికార్డు నమోదు చేశారు? సో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో మార్చి 5న ఏకకాలంలో 2200 మంది విద్యార్థినులు లావణి నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్ బుక్‌లో రికార్డు నమోదు చేశారు. ఈ నృత్యం మహారాష్ట్రకు చెందినది. సో లావణి నృత్యం ఏ రాష్ట్రానికి చెందిందండి? మహారాష్ట్ర మహారాష్ట్రకి సంబంధించిందండి ఈ నృత్యము. భారతీయ గిరిజన కళల ప్రదర్శన 2017 ఎక్కడ నిర్వహించారు? సో భారతీయ గిరిజన కళల ప్రదర్శన 2017 హైదరాబాద్‌లో నిర్వహించారండి. సో భారతీయ గిరిజన కళల ప్రదర్శనను ఆదిరంగ్ మహోత్సవ్ అని కూడా పిలుస్తారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ఈ వేడుకలను హైదరాబాద్‌లో నిర్వహించాయి. నెక్స్ట్, జెడెఫ్ టెక్నాలజీస్ సంస్థ భారత్‌లో తొలి అభివృద్ధి కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించింది? సో జెడెఫ్ టెక్నాలజీ సంస్థ భారత్‌లో తొలి అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించిందండి. సో జర్మనీకి చెందిన జెడెఫ్ టెక్నాలజీస్ ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్‌గా గుర్తింపు పొందింది. నెక్స్ట్, డిజిటల్ తెలంగాణ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? సో తెలంగాణ సాధన కోసం మార్చి 3న న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తెలంగాణలోని గ్రామాల్లో డిజిటల్ అక్షరాస్యత కోసం గూగుల్ సహకారం అందిస్తుంది. లాస్ట్ బిట్ అండి ఇవాల్టికి. గ్లాస్గో చిత్రోత్సవం 2017లో ప్రత్యేక పురస్కారం పొందిన భారతీయ చిత్రం ఏది? లిప్‌స్టిక్ అండర్ మై బుర్కా. లిప్‌స్టిక్ అండర్ మై బుర్కా. సో ఆడియన్స్ విభాగంలో లిప్‌స్టిక్ అండర్ మై బుర్కా చిత్రం గ్లాస్గో పురస్కారం పొందింది. అలంకృత శ్రీవాత్సవ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనుమతి ఇవ్వలేదు. ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అదేవిధంగా కొత్త ఆప్షన్ ఒకటి వచ్చిందండి యూట్యూబ్‌లో. అదేంటి అంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్‌ని మీరు గనక రింగ్ చేసినట్టయితే ఎప్పుడైతే నేను వీడియో పెడతానో ఆ నెక్స్ట్ సెకండ్ మీకు నోటిఫికేషన్ లాగా మీ యూట్యూబ్‌లోకి వచ్చేస్తుందండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.